అసలు ఈ దేవతలు ఎవరు, ఈ రాక్షసులు ఎవరు, ఈ స్వర్గం ఏమిటి, చనిపోయిన వాళ్ళు స్వర్గానికి వెళ్ళడం ఏమిటి, స్వర్గాధిపతి మరి ఇంద్రుడు ఎవరు, విష్ణువు ఎవరు, శివుడు ఎవరు, బ్రహ్మ ఎవరు, శివుడు, ఇవన్నీ కూడా మనకి సందేహాలు వస్తుంటాయి. వాటన్నిటికీ కూడా ఈ పుస్తకం చదివితే సందేహాలు నివృత్తి అవుతాయి. దీని గురించి చెప్పే ముందు ఆవిడ కూడా చెప్పారు, మన మూలాల్లోకి వెళ్ళవలసి ఉంటుంది. భారతీయ మూలాలు ఏమిటంటే, బ్రీఫ్ గా మీ అందరికీ తెలిసిన విషయమే, ఆఫ్రికాలో ఎరెక్టస్ రూపంలో తయారైనటువంటి మానవుడు చిన్నగా నడుచుకుంటూ కొన్ని వేల సంవత్సరాల, లక్షల సంవత్సరాల కాలంలో, అప్పుడు ఆఫ్రికా ఆసియాతో కలిసి ఉండేది. అలా నడుస్తూ నడుస్తూ ఆసియా, సెంట్రల్ ఆసియా, మన ఇరాన్, ఇరాక్ ప్రాంతం, ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళా అంతవరకు వెళ్లకుండా కొందరు ఇటు మన భారతదేశం ఎటు నుంచి వచ్చారో, సముద్రంలో వచ్చారో, మరి భూమార్గంలో వచ్చారో, వచ్చి ఇక్కడ ఉన్నారు. కొందరు ఆ సెంట్రల్ ఏషియాలో సెటిల్ అయిపోయారు. అలా సెటిల్ అయిన వాటిలో ఒక తెగ యూరప్ వైపు వెళ్ళింది. ఇలా వెళ్ళి ఇక్కడ జీవనం జరుగుతున్న తర్వాత ఇరాన్ లో ఉన్న వాళ్ళు ఆర్యులు, వాళ్ళు చాలా గొప్ప నాగరికతను అప్పటికే డెవలప్ చేసుకుని ఆ స్టెపిస్ ప్రాంతం నుంచి మన దేశం వైపు సముద్ర మార్గంగాను భూమార్గంగాను తరలి వచ్చి అది 3500 సంవత్సరాలు, అంటే 3000 సంవత్సరాల క్రితం కావచ్చు, ఆర్యులు మన దేశానికి వచ్చి 1500 సంవత్సరాలు బీసీ అని చెప్తున్నారు. వచ్చి అక్కడ సప్త సింధు ప్రాంతం అని ఉంది, సింధు నది ప్రాంతం. అక్కడ అప్పటికే మొహంజోదారో, మీరు హరప్ప నాగరికత గురించి వినుంటారు, చాలా గొప్ప నాగరికత వెలసిల్లుతోంది. అక్కడ మనుషులు కొంచెం రాగి రంగులో, మధ్యస్థమైనటువంటి పర్సనాలిటీ, బలిష్టమైన వారు, వ్యవసాయం తెలిసిన వారు, అప్పటికే నగరాలు నిర్మించుకున్నవారు, గొప్ప నాగరికత ఉండేది. వీళ్ళేమో ఆర్యులు చాలా అందమైన వాళ్ళు, పొడుగైన వాళ్ళు, కన్ముక్కు తీరు ఉన్నవాళ్ళు, తెల్లని వాళ్ళు, ఆవుని మెయిన్ యానిమల్ గా తీసుకున్న వాళ్ళు, పశువు పోషకులు, పశు పాలకులు. వీళ్ళు వచ్చి ఈ సింధు నది నాగరికతలో ఉన్న వాళ్ళని యుద్ధాలు చేసి జయించి, ఆ విధంగా అక్కడి నుంచి వాళ్ళ యొక్క నాగరికత విస్తరించుకుంటూ మొత్తం గంగానది ప్రాంతం అంతా విస్తరిల్లారని ఇది మనం హిస్టరీలో చదువుకున్నాం. ఇదే విషయం చరిత్రకారులు కూడా రాశారు. డిడి కొసాంబి, శర్మ గారు, ఆర్ఎస్ శర్మ గారి శూద్రవర్ణం ఎలా పుట్టింది, ఇవన్నీ కూడా అందులో వాటిలో వాళ్ళు ఎన్నో శిలాఫలకాలు, మరి తామ్రపత్రాలు, మరి తవ్విన వస్తువులు, ఆర్కియలాజికల్ వాటిల్లో వచ్చినటువంటి వస్తువులు ఇవన్నీ పరిశీలించి ఈ కంక్లూషన్కి వచ్చారండి. వస్తే ఇక్కడ ఇలా మన దేశానికి వచ్చిన వాళ్ళు ఆవిడ అదే రాస్తారు. వాళ్ళు దేవ అనే ప్రాంతం నుంచి వచ్చారు, అందువల్ల దేవత. తర్వాత వాళ్ళు వచ్చిన వారు వాళ్ళల్లో వీళ్ళందరినీ వీళ్ళని హతమార్చారని జయించుకుంటూ పోయారు. సో ఎవరు జయించారో వాళ్ళదే చరిత్ర అయింది. వాళ్ళు ఆర్యులు. జయించబడిన వాళ్ళు అంటే నేటివ్స్ ఉన్నారే, వాళ్ళు వీళ్ళకి స్లేవ్స్ కింద మార్చుకున్నారు, అంతే కదా. ఆ ఆర్యులు చెప్పిన చరిత్రే మనం పురాణాలుగా రాసుకున్నాం. ఇది ఆవిడ ఏం చేశారంటే, ఈ పురాణాల్లో మన చరిత్ర ఎలాగా కనిపిస్తోంది, అసలు జరిగింది ఏమిటి, ఏమి ఉండొచ్చు, ఏం జరిగిందని చెప్తున్నారు అని ఆవిడ విశ్లేషించారు. ఆవిడ గొప్ప సాహిత్యవేత్త, చాలా చదివారు. వేదాలు, ఉపనిషత్తులు, మరి దర్శనాలు, పురాణాలు ఒకటి ఏమిటి అన్ని చదివారు. అని నిజంగా ఆవిడ నాలెడ్జ్కి నేను హ్యాట్సాప్ చెప్తున్నాను. ఎందుకంటే ఒక కథలో ఏమండి పలానా కథ పలానా, ఈ పుస్తకం ఏంటంటే కథలే, పలానా కథ పలానాలాగా ఉండేది అని విన్నాను కదా, అది రాయలేదు ఏమిటని అడిగాను. అడిగితే ఆవిడ దానికి సరైన రిఫరెన్స్ నాకు దొరకలేదండి అన్నారు. అన్ని రిఫరెన్స్లు ఇచ్చుకుంటూ ఆవిడ రాసుకొచ్చారు. ఈ హిస్టరీ ఏమిటంటే, పురాణాల్లో కనిపించేటువంటి మన హిస్టరీ ఏంటంటే, ఈ దేవతలు అనేవాళ్ళు 36 కోట్లు ఉన్నారని అనుకుంటాం కదా, అంటే చాలా మంది దేవతలు వంతులుగా వచ్చారు. వాళ్ళ యొక్క లీడర్ ఇంద్రుడు. అయితే ఆయన చక్రవర్తి కాదు, సేనాధిపతి. ఆయన పైన ఉండేవాడు విష్ణువు,
ఆయన చక్రవర్తి. వీళ్ళందరికీ మూలమైన వాడు ఇంటలెక్చువల్ ఫిగర్ అనమాట. ఫస్ట్ వచ్చినవాడు ఆయన బ్రహ్మ. కాబట్టి వీళ్ళ యొక్క త్రిమూర్తుల యొక్క ఫార్మేషన్ ఇట్లా జరిగింది. జరిగితే వాళ్ళు వచ్చి వీళ్ళని జయించారు. ఆ జయించడము అవన్నీ కూడా దశావతారాల్లో వర్ణించబడ్డాయి. అసలు ఈ పురాణాలు ఇవన్నీ ఎప్పుడు రాశారండి? ఎప్పుడు రాశారంటే ఆవిడ చెప్పడం జరగడము ఇవి 1500 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాలు BC ఆ కాలంలో జరిగాయి. అవి గాథలుగా. ఇప్పుడు వేదాలు కూడా శృతులు అలా ఒకరి నుంచి నోటికి అనుకుంటూ వచ్చారనమాట. తర్వాత ఈ తాళపత్రాల మీద రాయడం వచ్చిన తర్వాత తాళపత్రాల మీద రాయడం, తర్వాత పేపర్ మీద రాయడం ఇది జరిగింది. పురాణాలు రాసింది క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకము 300 వరకు. ఏసీ వల్ల నాకు ఎఫెక్ట్ వస్తాను వరకు జరిగాయని ఆవిడ నిర్ణయించారు. అంటే అప్పుడు గాథలుగా చెప్పుకుంటే జనాలు చెప్పుకునేటువంటి కథల్ని ఈ పుస్తకాల రూపంలో రాయడం జరిగింది, పురాణాల రూపంలో రాయడం. అవి ఏమేమి రాశారు, మన యొక్క చరిత్ర వాటిలో ఎలా ప్రస్ఫుటమైంది అనేది ఆవిడ చెప్తున్నారు. అదేంటంటే ఫస్ట్ ఆవిడ దశావతారాలు తీసుకున్నారు. ఆవిడ కంటే ముందు పూలే అనే మహానుభావుడు ఉండేవాడు. శూద్రవర్ణాన్ని ఒక రక్షణ కవచంలాగా ఆయన వాళ్ళని పట్టుకొచ్చాడు పైకి. వీళ్ళు మనుషులే అని సమాజాన్ని చూపించాడు మహాత్మా పూలే. ఆయన భార్య సావిత్రిబాయి పూలే, షీ వాజ్ ది ఫస్ట్ టీచర్ హూ టాట్ ఇండియన్ విమెన్ ఆల్సో. ఆడవాళ్ళకు కూడా ఆవిడ విద్య నేర్పారు 18వ శతాబ్దంలో. ఆయన గులాంగిరి అని ఒక బుక్ రాశారు. అది ఏంటని చదివితే పురాణాలు తీసుకుని ఆయన ఫ్రమ్ ది వ్యూ పాయింట్ ఆఫ్ శూద్ర ఏమిటి అది ఏముంది అనేది ఆయన చెప్పారు. ఆయన కూడా ఇవే భావాలు వ్యక్తం చేశారు. అది కూడా ఒక బేస్ ఈ పుస్తకానికి. ఆవిడ ఏమంటారంటే ఫస్ట్ మన అవతారంలో ఏముందండి, మత్స్యావతారంలో విష్ణువు ప్రత్యక్షమై ఒక రాజుకి నువ్వు అన్ని పెద్ద ఫ్లడ్ వస్తుంది, ఆ ఫ్లడ్ లో అన్ని మునిగిపోతాయి. అప్పుడు ఒక వాడ వస్తుంది, ఆ వాడలో అన్ని వేసి స్పీషీస్ అన్ని మనుషులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఆవులు, ముఖ్యమైనవన్నీ మునులు అందరినీ వేసి అది ఆ ఫ్లడ్ లో కొట్టుకుపోకుండా నేను దాని కింద ఉండి నేను రక్షిస్తాను అని విష్ణువు చెప్పాడని, ఆయన అలాగే రక్షించాడని, అది మత్స్యావతారం. అప్పుడు ఆ మత్స్యావతారంలోని ఇవన్నీ కూడా మత్స్య పురాణం, స్కంద పురాణం, ఇంకా 3-4 పురాణాలు వీటన్నిటిలో రాస్తున్నాయి. అప్పుడు వీళ్ళ యొక్క ఇలిస్ట్రేషన్ ఎట్లా ఉంటుందంటే ఫ్రమ్ ది యాంగిల్ ఆఫ్ ది పర్సనల్ క్లాసెస్ ఇలా చదివి పూలే గారి దగ్గర నుంచే రాశారు ఆయన. ఈవిడ అదే చెప్తున్నారు. ఏమంటే వాళ్ళందరూ ఆ సప్తసింధు ప్రాంతానికి ఆ సెంట్రల్ ఏషియా నుంచి పడవల్లో వచ్చారని, ఆ వచ్చిన వాళ్ళంతా అలాగా నిలబడి ఉన్నారని ఆ కొండల క్రింద ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా చేపలుగా కనిపించారని, దాన్నే మత్స్యావతారం కింద డిస్క్రైబ్ చేశారని వాళ్ళు అంటారు. ఆ పైనుంచి మధుకైటబులు అనేటువంటి 2 నక్షత్రాలు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా 2 రకాలు ఉంటారు కదండి. మామూలు ప్రజలు ఉంటారు, మిలిటెంట్ గ్రూప్ ఉంటారు. ఈ మిలిటెంట్ గ్రూప్ ఏమో రాక్షసులు అంటే రక్షించేవాళ్ళు, తమ భూమిని, తమ సంస్కృతిని, తమ భాషని వాటన్ని రక్షించేవాళ్ళు రాక్షసులు. వాళ్ళు పిలిచారు, వాళ్ళు రక్షకులు, అది రాక్షసులు అయింది. అది అవతల వాళ్ళు ఆర్యులు అంటే అందరూ దేవతలే. ఈ దేవతలు ఇప్పుడు అర్థమైపోయింది కదా మన పురాణాల్లో విష్ణు ఎవరు, మరి బ్రహ్మ ఎవరు అంటే శివుడు వేరు. మళ్ళా వాళ్ళలో ఇంద్రుడు సేనాధిపతి. ఈ వీళ్ళని దేవగణాలు, ఆర్యుల్లో కూడా మిలిటెంట్ గ్రూప్ ఉంటాయి. ఆ మిలిటెంట్ గ్రూప్ యొక్క హెడ్ ఇంద్రుడు. వాళ్ళని దేవగణాలు అన్నారు. వాళ్ళు దేవ అనేటువంటి జాతికి చెంది ఇటు వచ్చారు కాబట్టి వాళ్ళని వాళ్ళు వీళ్ళు యుద్ధాలు చేస్తున్నారు. ఇది మత్స్యావతారం. ఈ మత్స్యావతారం తర్వాత దాని పేరు కూర్మావతారం, తర్వాత మరి
వరాహావతారం, నరసింహావతారం, ఈ అవతారాలన్నీ కూడా ఎప్పట్లో అవి గాథలుగా వచ్చాయో మనకు తెలియదు, కానీ మన యొక్క ఇవల్యూషన్ ప్రాసెస్ కూడా రిప్రజెంట్ చేస్తుంది. ముందు చేపగా పుట్టి, తర్వాత వెడల్పుగా అయ్యి, తర్వాత ఎరెక్టస్ రూపంలోకి వచ్చి, తర్వాత జుట్టు అంతా వేసుకుని నరసింహుడయి, ఇవన్నీ కూడా ఇవల్యూషన్ ఎట్లా జరిగిందో, మానవ ఇవల్యూషన్, హ్యూమన్ ఇవల్యూషన్, ఇది కూడా అట్లా జరిగింది అనేది అవతారాల్లో వచ్చింది. ఎలా వచ్చింది ఏమిటి అనేది మరి చిత్రమైన విషయమే. ఇస్ ఎ గ్రేట్ ఇంటెలెక్చువల్ ప్రొజెక్షన్, ఐ మస్ట్ సే. అయితే వీళ్ళు ఏమంటారంటే, వాళ్ళు అలా వచ్చారు ఆర్యులు. వాళ్ళ యొక్క మెయిన్ హెడ్ ఇంటెలెక్ట్, హు ప్లాన్స్ ఎవ్రీథింగ్, థింగ్స్ ఆఫ్ థింగ్స్ అండ్ సీమ్స్ టు బి స్మార్ట్, బ్యాలెన్స్డ్ అండ్ న్యూట్రల్, ఈ బ్రహ్మ. వాళ్ళ యొక్క రాజాధిరాజు విష్ణువు, సేనాధిపతి ఇంద్రుడు. ఈ సెటప్. మిగతా అంతా దేవగణాలు. ఈ దేవగణాలు దేవతలందరూ కలిపి 3 దేవతలు, 36 కోట్లు ఉన్నారు. 36 కోట్లు 3 దేవతలు ఉన్నారు అంటారు కదా, వాళ్ళంతా వచ్చారు. వచ్చి వీళ్ళతో గెలిచి రెండో అవతారము కుర్మావతారం. అందులో కూడా హిరణ్యాక్షుడు అనే అతను రాక్షస రాజు, మహాబలవంతుడు, బ్రహ్మ వల్ల అనేక వరాలు పొంది, చాలా టైం అయిపోయి ఉండొచ్చు, మీరు నాకు నేను చూసుకుంటాను. బ్రహ్మ వల్ల చాలా వరాలు పొంది మరి ఎవరితో చంపబడక భూదేవిని తాపలాగా చుట్టి సముద్రంలో పడడానికి తీసుకెళ్తుంటే విష్ణుమూర్తి వరాహ అవతారంలో వచ్చేసి తన్ని చంపేసి భూమిని రక్షించాడు. అదే అప్పుడు భూదేవి భూమిని వివాహం చేసుకున్నాడు, ఆవిడ భూదేవి అయింది అని పురాణాల్లో ఉంది. వీళ్ళు ఏమంటారంటే, హిరణ్యాక్షుడు అనేవాడు గొప్ప రాజు, మహాపరాక్రమవంతుడు. అతను భూమిని అంతా ఏలుతుంటే వాళ్ళని ఆక్రమించుకుంటూ తాను ఈ దేవగణాలు విష్ణుమూర్తిని ప్రార్థించి అతని సహాయంతో ఆయన చంపాయి. కాబట్టి ఇది యుద్ధంలో జరిగినటువంటి విషయము. ఈ విధంగా వాళ్ళు జయించారు ఎవరు దేవతలు అని వాళ్ళు చెప్తారు. ఇది ఇలా ప్రొజెక్షన్ ఉంటుంది. ఇక నరసింహావతారం అంటే తర్వాత వచ్చేది నరసింహావతారం. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడి అమ్మగారు. అయితే తమ్ముని చంపేశారు అనే క్రోధంతో హరి కోసం వెతుకుంటాడు. మన భాగవతంలో చూస్తాం, హరి ఎందుకు కలడు అని చెప్పేసి. ఆ వెతికి 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 చివరికి ఆయన ఏం చేస్తాడంటే దాక్కుంటాడు. అది ఎంత పరాక్రమం ఉంటుందంటే, ఈయన దాటికి తాగలేడు, దాక్కుని అయితే అతను నరసింహ వేషం వేసుకుని ప్రహ్లాదుడిని మచ్చిక చేసుకుని, అప్పటికే నారదుడు ప్రహ్లాదుడి చెవిలో విష్ణు నారాయణ మంత్రం ఉపదేశించాడని, నారాయణ నారాయణ జపిస్తున్నాడని తండ్రికి వ్యతిరేకం చేసి, ఆ తర్వాత అతని మూలంగానే అంతఃపురంలో ప్రవేశించి ఒక స్తంభమైన దాక్కుని చంపేశాడు అని వీళ్ళు చెప్తారు. ఈ విధంగా మాయోపాయాలతో, తెలివితేటలతో వాళ్ళు రాక్షస రాజ్యాలని ఆక్రమిస్తున్నారని. తర్వాత క్షీరసాగర మదనం ఉంది కదా, అది తాబేలు ఉంది కదా. ఈ తాబేలు ఏంటంటే, క్షీరసాగర మందర అనేటువంటి పర్వతం ఉందట వాళ్ళ ప్రాంతంలో. ఆ మందర పర్వతాన్ని పట్టుకొచ్చి ఈ సముద్రంలో పెట్టి, అది పర్వతం మునిగిపోకుండా తాబేలు అవతారంలో విష్ణుమూర్తి ఉండి దాన్ని చిలికి, ఆ చిలికినటువంటి అమృతాన్ని విష్ణువు మాయోపాయంతో కేవలము దేవతలకే పంచాడని, రాక్షసులకు లేకుండా చేశారని. అంటే ఇక్కడ ఒక మోసపూరితంగా వాళ్ళు ఎలాగోలాగా వీళ్ళ మీద అధికారం సంపాదించారు. వీళ్ళు కొంచెం అంత తెలివిగా ఉండేవాళ్ళు కాదు, పరాక్రమవంతులు, కానీ వాళ్ళు తెలివిగా ఉండేవారు. తెలివితేటలతో మోసపూరితంగా ఈ భూమిని ఆక్రమించారు. ఇవన్నీ కూడా భూ పోరాటాలు అని, భూమి కోసం, అధికారం కోసం జరిగిన పోరాటాలు అని ఆవిడ రాస్తుపారు మొత్తం అవతారాలన్నీ కూడా. ఆ తర్వాత మనకి కచ్చదేవయ్య అని కథ తెలుసు భారతంలో. అది ఏంటంటే, వీళ్ళు ఇలాగ దేవతలు అమృతం తాగేసి రాక్షసులను చంపేస్తుంటే రాక్షసులందరూ చచ్చిపోతుంటే వాళ్ళు ఏం చేశారంటే, రాక్షసులు వాళ్ళ గురువు గారైన శుక్రాచార్యులు, అప్పటికి వాళ్ళు ఆల్మోస్ట్ అన్నదమ్ముల్లాగా అయిపోయారు. అన్నదమ్ములు అయిపోయి ఒక కథ ఎలాగ వచ్చిందంటే, కశ్యప బ్రహ్మ అనే ఆయన ఉండేవాడు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ అధికారం రాగానే వాళ్ళ సంస్కృతి, వాళ్ళ యజ్ఞాలు, వాళ్ళ యాగాలు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ వర్ణ వ్యవస్థ, దాన్ని కూడా తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశారు, వీళ్ళ మీద పెట్టారు. పట్టుకొని వాళ్ళు లొంగిపోయినట్లు వీళ్ళని శూద్రవర్ణంలోకి మార్చి వాళ్ళని బానిసలు చేసుకున్నారు.
అయితే ఈ దేశీయుల్లో అంటే మూలవాసీల్లో మిలిటరీ గ్రూప్ రాక్షసులు వాళ్ళు వాళ్ళ గురువు ఉండేవారు శుక్రాచార్య. ఆయన దగ్గర మృత సంజీవిని ఆయన ఏం చేస్తూ పోయాడు, ఈ దేవతలు చంపేసినటువంటి రాక్షసులందరినీ ఆయన బతికిస్తారు. మరి అది గొప్ప థ్రెట్ అయిపోయింది. వాళ్ళు ఏం చేశారు, కచుడిని కథలని తెలిసే కచుడిని పంపించి మరి దేవయానంతో ప్రేమలో ఉన్నట్టు నటించి, ఇక్కడ జరిగిన మోసం ఏమిటంటే నటించి ఆయన దగ్గర శిష్యుడిగా చేరి ఆయన కూడా ఆయన శిష్యుడిగా చేర్చుకున్నట్ట కచుడు. ఎందుకంటే మన సాటి బ్రాహ్మడి కొడుకు విద్య నేర్పిద్దాం, అన్ని విద్యలు మృత సంజీవుని వద్దు అనుకున్నాడు. కానీ ఆయన మృత సంజీవుని కూడా నేర్చుకోలేదు. అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత రాక్షసులు గ్రహించి అతన్ని 2 సార్లు చంపేసి, 2వసారి శుభ్రంగా ఆయన తాగే మధ్యలో కలిపేసి పొడి భస్మం కలిపేసి ఆయనతో తాగించేసి ఆయన తన జీవితాన్ని పణంగా చేసి ఆయన కడుపులోనే బతికించి లోపలికి వచ్చిన తర్వాత కచుడు ఆయన బతికించాడండి. తర్వాత నా కుమార్తెను పెళ్లి చేసుకో, దేవయాన్ని వివాహం ఆడమంటే నేను అనలేను, నువ్వు సోదరుతో సమానం అని మొహం మీద చెప్పి వెళ్ళిపోయాడని ఇలా మోసపూరితంగా కచుడు ప్రేమ నటించి గురువు గారి దగ్గర దాన్ని ఆవిడ యొక్క ప్రోద్బలంతో అతన్ని బతికిస్తాడు అతను శుక్రాచార్య. ఇలాగా అన్ని మాయోపాయాలతో ఆలోచనలతో వాళ్ళు అధికారంలోకి వచ్చారని, అలాగే ఎంతమంది రాక్షసులు ఎంతమంది వీళ్ళు సంహరించి ఎలాగ రాజ్యాలు ఆక్రమించుకున్నారో ఈ దశావతారాల్లో ఉంటుంది. ఇంకొక అవతారము వామన అవతారం. మనకు వాళ్ళు గొప్ప గొప్ప రాజులు అయినా వాళ్ళు వీళ్ళని అణిచేశారు అని అక్కడ రాస్తారు. మన బలి చక్రవర్తి కథ తెలుసు కదా. అయితే వీళ్ళు దర్శనానికి ఎలా వచ్చారు ఆర్యులని వాళ్ళు అనే దాంట్లో ఇక్కడ మరొక విషయం ఏంటంటే, స్వర్గం అంటే కాశ్మీరు ఆ పై భాగం, మరి భూమి అంటే ఉత్తర గంగా నది ప్రాంతం, వింధ్య పర్వతాలకు ఇటుపక్క పాతాళం. వీళ్ళందరినీ ఏం చేస్తుంటారు, వీళ్ళు బాగా యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళు బాగా తట్టుకోలేక పారిపోయి ఈ దక్షిణ ప్రాంతానికి వచ్చి సెటిల్ అవుతారు. ఇది అర్థమవుతుంది, మీకు తెలుస్తుంది కదా. నార్త్ వాళ్ళకి సౌత్ వాళ్ళకి ఎందుకు డిఫరెన్స్ ఉంటుంది మనం ఇప్పుడు గమనిస్తే, లాంగ్వేజెస్ లో డిఫరెన్స్, తర్వాత రూపురేఖల్లో డిఫరెన్స్. వాళ్ళు హెచ్చు ఆరియన్ ఫీచర్స్ తో ఉంటారు, వీళ్ళు హెచ్చు దేశీ ఫీచర్స్ తో ఉంటారు. మనకి ఇప్పటికీ వ్యత్యాసం కనిపిస్తూనే ఉంటుంది. కొన్ని కులాల్లో హెచ్చు కనిపిస్తుంది, ఈ తెల్లగా కనుముక్కు తీరు చక్కగా ఉన్న వాళ్ళని చూస్తే ఇది ఆరియన్ ఫీచర్స్ తో ఉన్నాడు. అక్కడ ఎక్కడి నుంచో అలా వచ్చుంటాయి. కానీ ఆర్యులు శుద్ధంగా ఆర్యుల్లాగానే లేరు. ఎందుకంటే వాళ్ళు మగవాళ్ళు వచ్చారు, నేనుగా వాళ్ళకి ఆడవాళ్ళకి కాల్చుంటారు. ఈ దేశీయమైనటువంటి స్త్రీలను వివాహాలు చేసుకుని వాళ్ళని వాళ్ళ యొక్క మతంలోకి మార్చేసుకున్నారు, ఆర్యమతం. అదేమిటంటే ఆర్యమతం మెయిన్ గా యజ్ఞాలు, యాగాలు, వర్ణధర్మం, వర్ణాశ్రమ ధర్మాలు వాళ్ళు పాటించేవారు. ఈ అసలు మొదట్లో ఆర్య సమాజంలో 4వ వర్ణం లేదు, 3 వర్ణాలే. ఆర్య త్రైవర్ణిక అని అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ముగ్గురే. ఈ 3 వర్ణాల వారు వృత్తులను బట్టి ఏర్పాటైంది. వీళ్ళు అందరూ సమానంగా ఉండేవారు. మనకి భారతంలో ధర్మవ్యాధిని చరిత్ర చూస్తే గొప్పగా వేదాలు చదువుకున్న ఒక బ్రాహ్మడి కంటే కూడా మాంసం అమ్ముకునేటువంటి ధర్మాత్ముడైనటువంటి కసాయివాడు, ఆయనకి గురువు కాగలిగిన వాడు. ఎప్పుడు తన ధర్మాన్ని తాను పాటిస్తే అని, ఆయన ధర్మం అంటే ఏమిటి అవన్నీ చెప్తాడు. ఒక కౌశికుడు అయిన బ్రాహ్మణి వాళ్ళందరూ సమానంగా ఉండేవారు. గురువు యొక్క స్థానం లభించగలదు అని అంత సమానత్వాన్ని వాళ్ళు పాటించేవాడు. కానీ ఆ 3 వర్ణాలు వాళ్ళు ఏం చేస్తారంటే తమ యొక్క ఇంటాక్ట్నెస్ కాపాడుకున్నారు. ఎట్లా వాళ్ళు డిస్టింక్ట్ వీళ్ళు ఆర్యులు అని తెలియాలంటే ఉపనయనము అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని ఈ 3 వర్ణాలకి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, అంతేకాకుండా ఆర్యులు వచ్చిన వాళ్ళు త్రైవర్ణిక అంటే తెలుపు, ఎరుపు, నలుపు గల వాళ్ళు కూడా ఆర్యులు ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాగి రంగు, నలుపు తిరిగిన వాళ్ళు, కాస్త పొట్టుగా ఉన్నవాళ్ళు, అంత మంచి ఫీచర్స్ ఉండిన వాళ్ళు ఉన్నారు.
కానీ వీళ్ళ ఆ వనితలను వివాహం చేసుకోవడం వల్ల అంత మిక్స్డ్ సొసైటీ వచ్చేసి ఎవరెవరిని వివాహం ఇస్తున్నారు వాళ్ళు కలిపేసుకుని ఎవరినైతే వాళ్ళు జయించారో వాళ్ళని బానిసలుగా చేస్తున్నారు. అలాగా శూద్రవర్ణం ఏర్పాటు అయింది అనేది మన ఆర్ఎస్ శర్మ గారు రాసినటువంటి శూద్రవర్ణం ఎలా పుట్టింది అందులో కూడా చెప్పారు. ఆర్యుల్లోనే రుణగ్రస్తులు, ఆర్యుల్లోనే మరి తప్పులు చేసిన వాళ్ళు, ఆర్యుల్లో వర్ణాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు. అంటే మళ్ళీ వివాహాలు అనులోమం విలోమం అని ఎక్కువ వర్ణం వాడు తక్కువ వర్ణం అమ్మాయిని చేసుకోవచ్చు, కానీ ఎక్కువ వర్ణం ఉన్న స్త్రీ ఉన్నత జాతి స్త్రీ తక్కువ అని చేసుకోవడం వీళ్ళు అతి విలోమ వివాహం. ఆ వివాహం చేసుకున్న వాళ్ళందరినీ వాళ్ళు అతి శూద్రులుగా పరిగణించారు. వేరే మిశ్రమ వివాహాలన్నింటినీ మన అనుధర్మ శాస్త్రంలో ఇది ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి దాని తర్వాత అగ్నివల్కుడు ఈ కులాలన్నీ క్లాసిఫై చేశాడు. రెండు వర్ణాలు కలిస్తే ఒక కులం. కులాలు అనేవి శూద్రుల్లోనే ఉన్నాయి, వారిలో లేదు. వారిలో వర్ణాలే ఉన్నాయి. ఈ విధమైనటువంటి డిస్టింక్షన్ వాళ్ళు తీసుకొచ్చి బై ప్రివెంటింగ్ ది అప్పర్ కాస్ట్ లేడీ మ్యారీయింగ్ ఏ లోవర్ కాస్ట్ మ్యాన్, they thought they are preserving the purity of blood, Aryan blood మేము కాపాడుతున్నాం అని చేశారు. అంటే ఇలాగా మూడు నాలుగు రకాలుగా శూద్రవర్ణం తయారైంది. వాళ్ళందరినీ ఏం చేశారంటే, కొంచెం డివేట్ అవుతున్నాను, ఏం చేశారంటే వాళ్ళ యొక్క వ్యవసాయ పనులకు వాడుకున్నారు. వాళ్ళకి భూమి మీద హక్కు లేదు. ఒక బ్రాహ్మణి దగ్గర, ఒక క్షత్రుడికో, ఒక వైశ్యుడికో వాళ్ళు పనులు చేసి పెట్టారు. అందులోంచి వచ్చిందే బ్రాహ్మణి ముఖమాశిష్య బాహురాజన్ యొక్క ఈ యొక్క శ్లోకం ఉందే, ఇది మనం ప్రతి పూజా విధానంలో చదువుతుంటాం. ఎందుకంటే ఇది మర్చిపోకుండా రాని గుర్తు చేసేటువంటి శ్లోకం ఇది. వాళ్ళ పెద్దవాళ్ళు వీళ్ళు సేవ చేయాల్సిన వాళ్ళు అని చెప్పేటువంటి శ్లోకం. ఇది ఋగ్వేదంలోనే ఉంది అని కొందరు అంటారు. ఎందుకంటే ఋగ్వేదంలో ఉన్న పురుష సూక్తంలో ఇది ఉంది. కానీ యాక్చువల్ గా ఇవన్నీ కూడా మారుతూ వచ్చే రూపాలు. ఈ శూద్రవర్ణం ఏర్పడిన తర్వాత ఈ శ్లోకాన్ని తీసుకెళ్లి ఆ పురుష సూక్తంలో పెట్టడం జరిగింది. అది ఋగ్వేదంలో ఉంది అని కొందరు అంటారు. ఇది విషయం. ఏమైనా సరే శర్మ గారు అదే అంటున్నారు, ఆర్ఎస్ శర్మ గారు. మరి డిడి కొశాంబి అదే అంటున్నారు. శూద్రవర్ణం ఇక్కడ ఉన్నటువంటి జాతుల వారితో ఏర్పాటైంది. యుద్ధంలో మా బందీలుగా, ఖైదీలుగా వచ్చిన వారు, వారిని వీరు సేవకులుగా చేస్తున్నారు. అదే శూద్రవర్ణం అంటున్నారు. ఈ అతి శూద్రులు వాళ్ళలో ఇంకా తక్కువ వాళ్ళు, మరి వీళ్ళందరూ అతి శూద్రులు అయ్యారు అని చెప్తున్నారు. వీరందరూ కూడా ఇప్పుడు నేను కంక్లూషన్కి వెళ్లే ముందు ఎంతమంది రాజుల్ని వాళ్ళు చంపారో ఒక లిస్ట్ ఒకటి చదువుతాను. అవంతా వాళ్ళ కథలన్నీ రాశారు ఆవిడ. ఎక్కడెక్కడ ఏ కథ ఉంది అని కూడా రాశారు. మీరు ఒకసారి అంటే బాగుంటుంది. ఈ కొంచెం మధుకైటబులు అనేవారు మత్స్యావతారంలో చంపారు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వాళ్ళు ఎలా చనిపోయారో చెప్పాను. తర్వాత శంఖాసురుడు అనే అతను వేదాలను ఎత్తిపోయాడు. వేదాలను ఎత్తిపోతే వేదాలు ఎవరు చదవకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ వచ్చారు. అసలు అందులో ఏముంది మనకు తెలుసుకోవాలి, అందులోనే వీళ్ళకి శక్తి వస్తుందేమో అని ఆ శంఖాసురుడు వేదాలు ఎత్తిపోయాడు. ఎత్తిపోయి సముద్రంలో దాక్కున్నాడు. చదివాడు. చదివిన తర్వాత ఆవిడ రాస్తారు. చదివిన తర్వాత అందులో ఏమీ లేదని తెలిసింది. నిజంగా కూడా మనం రేషనలిస్ట్ యాంగిల్లో చూస్తే వేదాల్లో ప్రకృతి వర్ణన, అద్భుతమైనటువంటి ఆ వైచిత్యం, నక్షత్రాలు, రుద్రుడు, విష్ణువు, వాళ్ళ జీవితం మీద వాళ్ళు చేసేటువంటి యాగాలు, వీటికే వాళ్ళ జీవన విధానం అన్ని వర్ణించబడింది. వేదాలు ఇందులో గొప్పగా మనం పొందవలసింది ఏమి కనపడదు సీరా చూస్తే. అది అలా లేదని గ్రహించాడు అని అంటారు ఆవిడ. తర్వాత అతన్ని విష్ణువు ఏం చేశాడు, గుర్రపు మొహం హయగ్రీవం అంటారు. హయగ్రీవ అవతారంలో అంటే హయగ్రీవుడుగా వెళ్ళి శంఖాసురుని చంపేశాడని అది వేదాలను తీసుకొచ్చి మళ్ళీ బ్రహ్మగారికి ఇచ్చాడు. సరే, బలి చక్రవర్తి ఏంటంటే వామన అవతారం, మీకు తెలుసు కదా. దక్షిణాదికి ఎలా వచ్చారు వీళ్ళు అనే దాని విషయంలో వామనుడు ఒక విష్ణుమూర్తి యొక్క అవతారం, ఎవరెవరికి పుట్టాడు
పుట్టిన బ్రాహ్మణ పిల్లవాడు. ఈ బలి అనే అతను చాలా గొప్ప చక్రవర్తి, నేటి చక్రవర్తి, దానకరుడు. అంటే ఏది ఎవరు అడిగితే ఆయన ఇచ్చేసేవాడు. ఆయన చాలా సద్గుణవంతుడు. అలాంటి వాడిని అతన్ని జయించినందుకు విష్ణువు కూడా బాధపడ్డాడు. ఏమడిగాడంటే, వెళ్ళి మీకు తెలుసు కదా వామన అవతారంలో 3 అడుగులు అడిగాడని. అంటే అప్పటికి వర్ణ వ్యవస్థ రాక్షస రాజుల్లో కూడా వచ్చేసింది. బ్రాహ్మణుడు అడుగుతున్నాడు, నేను ఇవ్వకుండా ఉండలేను అని ఆయన దానం ఇచ్చేస్తాడు. 3 అడుగులు. చచ్చిపోతావరా అని శుక్రాచార్యులు ముందు చెప్తున్నట్టు చెప్పుకుంటే వినకుండా ఆయన 3 అడుగులు ఇచ్చేశాడు. 3వ అడుగు ఆయన పాతాళానికి నొక్కేశాడు. పాతాళం అంటే దర్శనానికి వచ్చేసి ఆయన కేరళలో సెటిల్ అయిపోయాడని, అక్కడ మళ్ళా తన రాజ్యం ఏలాడని, విష్ణువు ఇలా చేసిన దానికి బాధపడి పశ్చాత్తాపడి ఆయన కూడా వెళ్ళి ఆ కేరళలో ఉన్నాడని అది కథ. అదే అయితే ఈ యుద్ధాలు ఇవన్నీ కూడా ఒక 500 సంవత్సరాల పాటు జరిగి ఉంటాయి. ఎప్పుడు 1500 నుంచి 1000 సంవత్సరాలు క్రీస్తుపూర్వం జరిగి ఉంటాయి. మరి 500 సంవత్సరాల పాటు అదే బ్రహ్మ, అదే విష్ణువు, మరి అదే శివుడు వాళ్ళు ఉన్నారా అండి అంటే అట్లా కాదు. ఎలా అంటే ఎప్పటికప్పుడు రాజు అయినవాడు, దేవతలకి రాజు అయినవాడు విష్ణు. ఎప్పటికప్పుడు వారికి సలహాలు ఇచ్చి ఓవరాల్ సృష్టి క్రమాన్ని వాళ్ళ యొక్క ప్లానింగ్ అంతా చేసి ఇంటలెక్చువల్ హెడ్ బ్రహ్మ ఎప్పటికప్పుడు. ఆ తరం అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క ఎవరెవరు సేనాధిపతి ఉంటారో వాళ్ళు ఇంద్రుడు. ఈ విధంగా ఒక 500 సంవత్సరాలు చాలా మంది ఇంద్రులు వచ్చిండొచ్చు, చాలా మంది విష్ణువులు వచ్చిండొచ్చు, చాలా మంది బ్రహ్మలు వచ్చిండొచ్చు. కానీ వీళ్ళందరి యొక్క పర్పస్ ఆర్యావర్తం, దాన్ని విస్తరింపజేయడం, ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం, ఈ ఆర్య సామ్రాజ్యాన్ని స్థాపించడం. ఇది విషయం. ఈ శత్రువులైనటువంటి రాక్షసులు ఇది మనం అనుకోవాల్సింది. ఇంకోటి, ఈ త్రిపుర దహనం అని 3 పురాలు కట్టారట. బాణాసురుడు అనే అతను ఈ త్రిపుర పురాలు నిర్మించాడు. చాలా వైభవంగా ఉండేవి. వాటి యొక్క వర్ణన హరప్పా మొజందారో సిటీలకి వాటి యొక్క వర్ణన పోలి ఉంది అని చెప్పేసి అంటారు ఆవిడ. అందువల్ల ఆ యొక్క పతనం, వాళ్ళు ఎలాగా ఆ నగరాలు ఎలా నాశనమయ్యాయి అనేది అంటే వాళ్ళు తగలబెట్టేశారు, అంటించేశారు అనే దానికి వీళ్ళు శివుణ్ణి వెళ్ళి ప్రార్థన చేసి, మాకు లొంగకుండా ఉన్నాడు, నువ్వే ఎట్లాగా చేయాలంటే ఆయన ఈ 3 నగరాలు తగలబెట్టేశాడు అని అక్కడ తగలబెట్టడం అనేది. అయితే ఆవిడ ఏమంటారంటే, మొదట ఫ్లడ్స్ వచ్చాయి కదా, ఆ ఫ్లడ్స్ హరప్పా మొజందారో సంస్కృతి అంతా ఫ్లడ్స్ లో కొట్టుకుపోయింది అని రీసెర్చర్స్ రాశారు. అదే ఆ ఫస్ట్ ఫ్లడ్స్ ని, అక్కడ వచ్చిన ఫ్లడ్స్ అటు కొట్టుకుపోవడాన్ని ఈ అవతారంలో ఇలాగా రాశారు అని ఆవిడ దాని యొక్క సూచన. అలాగే ఈ త్రిపురాంతక సంహారి అని విష్ణువు పిలుస్తారు. ఈ త్రిపురాలు అక్కడ ఉన్నటువంటి హరప్పా మొజందారో ఆ పట్టణాలు బాబు ఎలా తగలబడిపోయాయి అనే దానికి ఒక పురాణం రాశారు అని చెప్తారు. అట్లాగే ఎందుకు విష్ణువు వీళ్ళ యొక్క కింగ్ గా ఉన్నాడు, రాజాది గారు ఎలా ఉన్నాడంటే, అలా ఉండడం వల్లనే నవిష్ణు పృథివీపతి అని ఒక సామెత, ఒక సెంటెన్స్ ఉంటుంది. అంటే విష్ణువు కానివాడు రాజు కాలేడు అని. అంటే ఎప్పుడు కూడా విష్ణువు మారేవాడు, వాళ్ళ రాజు. అందువల్ల ఈ మన ఆర్యావర్తంలో రాజ్యస్థాపన చేసిన తర్వాత కూడా రాజు అన్నారు, కానీ యాక్చువల్లీ ఆయన్ని విష్ణువుతో సమానంగా చూసేవారు. ఇదంతా ఆర్యావర్తం గురించి. తర్వాత అవతారం పరశురామ అవతారం. ఈ పరశురామ అవతారంలో స్పెషాలిటీ ఏంటంటే, పరశురాముడు అనేటువంటి బ్రాహ్మణుడు, జమదగ్ని కుమారుడు, రాజుల మీద కోపంతో, అంటే తండ్రిని ఒక రాజు చంపేస్తాడు, సహస్రబాహు అనే రాజు తండ్రిని చంపేస్తాడు. అందుకని ఆయన గొడ్డలు తీసుకొని మొత్తం 21 సార్లు ఈ భూములను అంతా తిరిగి రాజు అనే వాళ్ళందరినీ చంపిస్తాడు. ఇది ఒక విధంగా చూస్తే అప్పట్లో బ్రాహ్మణులు, రాజులు, క్షత్రియులు కూడా ఎవరు గొప్ప ఆధిపత్యం కోసం పోరాటంలో ఆ రాజులందరినీ చంపేస్తాడని ఒక సాక్ష్యం. రాజులు అలా నాశనం అయిపోయారు. ఆ రాజులు నాశనం అయిపోయిన రాజులందరూ కూడా
మన మూలవాసి రాజులు, రాక్షసరాజులు అని అంటారు. ఆ విధంగా రాజుల సంహారం ఎలా ఎలాగ సంహరించారు చెప్తున్నారు. తర్వాత ఆ అవతారంలో చంపేశారు. రాముడు తర్వాత వచ్చిన అవతారం రాముడు. అప్పుడంటారు రాముడు కృష్ణ అవతారాల్లో సుమారుగా ఒక 6-7 రాక్షసులు చంపేశారు వాళ్ళు అంటారు. అంటే ఈ యుద్ధాలన్నీ భూమి కోసం, అధికారం కోసం జరిగిన యుద్ధాలు. రాముడు ఉన్నాడంటే ఆయన ఆర్యరాజు, కృష్ణుడు అంతే. మరి కృష్ణుడు ఎవరెవరు చెప్పాడు, రాముడు దాంట్లో తాటక, ముస్తఫ, మారీచుడు, ఎక్కడ పడితే అక్కడ మరి ఋషుల యొక్క వాళ్ళ తపస్సును రక్షించడానికి రాక్షసం చంపుతూనే ఉన్నాడు కదా. ఇంకోటి మునుల యొక్క ఆశ్రమాలు, అక్కడ రాజు యొక్క సైన్యాన్ని పెట్టేవాడు. అదేదో రిఫరెన్స్ ఇచ్చారు. అలాగా రాజు రక్షణ పేరుతో, ఆశ్రమాల రక్షణ పేరుతో సైన్యాన్ని ఉంచి రక్షించేవాడు. ఇది ఒక వాళ్ళని ఈ దేశీయుల్ని ఎన్స్లేవ్మెంట్ లో పనికొచ్చిందని రాస్తారు ఆవిడ. తర్వాత మహిషాసురుడి కథ ఉంది. మహిషాసురుడి కథ కూడా ఇలాగే, అతను మగవాళ్ళతో చావడు అంటే లేడీని పంపించి పంపించేశారు అని అన్నారు, రిఫరెన్స్ కూడా ఇచ్చారు. కానీ యాక్చువల్ గా ఇంకొక కథ కూడా, అది మహిషాసురుడు అనే అతను మైసూరుకి సంబంధించిన రాక్షసరాజు, మహాబలవంతుడు. అయితే అతన్ని ఎలాగ జయించాలో వాళ్ళకి అర్థం కాక, అందుకే రమరాత్రి అన్నారు. ఒక కాళీ అనే పేరు గల సుందరి, మహాద్భుతమైన సౌందర్య రాశిని పంపించి ఆయనతో శృంగార యుద్ధం 9 రాత్రులు చేసిందని, 9వ రాత్రి కూడా ఆయన ఓడిపోలేదు. ఓడిపోకపోతే ఈ కథ ఉంది. ఓడిపోకపోతే అతన్ని పడుకున్నప్పుడు పురుషాంగాన్ని కట్ చేసి చంపేసింది అని. అందువల్ల రాత్రుల పూట యుద్ధం చేయడం అనేది నవరాత్రుల్లో మాత్రం కనిపిస్తుంది. మిగతా అంతా పగలు యుద్ధం చేస్తారు కదా, రాత్రి యాజ్ అ టూస్ అండర్స్టాండింగ్ లో ఊరుకుంటారు. ఇది రాత్రి యుద్ధం. అయితే నేను అడిగాను ఆవిడ, ఏమండి ఇది మహిషాసుర కథ ఇది ఉంది, మీరు రాయలేదేమో అంటే ఆవిడ అన్నారు, నాకు దాని రిఫరెన్స్ దొరకలేదండి. కథ ఉన్నమాట వాస్తవం, అది చాలా మోసం కదా ఇట్లా నిద్రపోతున్నప్పుడు అంటే. అది అలాగా ఆవిడ ఏమి రాసినా కూడా రిఫరెన్స్ చూసుకుని రాశారు. అది చాలా గొప్ప విషయం. ఇంకా వాళ్ళు నరకాసురుని చంపారు. మరి చాలా మంది అన్ని అవతారాల్లోనూ చంపుకుంటూ వచ్చారండి. వచ్చి రామావతారం వచ్చేసరికి ఆర్యన్ సొసైటీ వాస్ టోటల్ ఎస్టాబ్లిష్. అందులో కూడా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఆర్యన్ సొసైటీ ఎంత గొప్ప విషయాలు ఉన్నాయంటే, ఈ నేటివ్స్ కూడా దాన్ని అడాప్ట్ చేశారు. ఏమిటి మనకి కనిపించేది, వర్ణాశ్రమ ధర్మం కనిపిస్తుంది, పితృరాజ్ఞ పాలన, అన్నదమ్ముల యొక్క మనకి రామాయణంలో కనిపించేది. మరి స్త్రీ యొక్క భర్తకి ఒబీడియంట్ గా స్త్రీ ఉండాలని. అయితే రాముడి యొక్క గొప్పతనం ఏమిటంటే, అప్పుడు బ్రాహ్మణులు చెప్పినటువంటి ఏది ధర్మం అని చెప్పారో ఆ ధర్మాన్ని ఆయన స్వపరభేదం లేకుండా పాటించాడు. అది రాముడు గొప్పతనం. రాక్షసులు చంపాడు, ఎందుకంటే రాక్షసులు చంపమని గురువు గారు చెప్తున్నాడు. బ్రాహ్మణులు చెప్పారు రాక్షసులు చంపడం మన ధర్మం రా, ఎందుకంటే వాళ్ళు మిలిటెంట్ గ్రూప్స్ ఆఫ్ ది నేటివ్స్, వాళ్ళని మనం ఎలా బతికిస్తాం, లేకపోతే శత్రు సంహారం లేకపోతే మనం విజయం లేదు అని అందరు చంపుకుంటూనే పోయినారు వీళ్ళందరూ అవుతారు. అయితే ఆయన 2-3 అధర్మాలు చేశాడు, మనకి తెలుసు రామాయణంలో. ఒకటి, శూద్రుడైనటువంటి శంభుకుడు తపస్సు చేస్తున్నాడని నిరాయుధుడైన వాడిని చంపేస్తూ బాబు నువ్వు మహానుభావుడు, కానీ నువ్వు శూద్రుడి, నీ ధర్మం ఏమిటంటే పంట పండించడం, వైద్యం చేయడం. నీ ధర్మాన్ని వదిలేసి నువ్వు ఇలా చేస్తే అక్కడ తిండి లేక చచ్చిపోతున్నారు, వైద్యం లేక ఒక బ్రాహ్మణ కుమారుడు చనిపోయాడు. నా ధర్మం ఏమిటంటే అందరూ ధర్మాన్ని అతిక్రమించకుండా చూడడం, అందుకని నీకు చంపక తప్పదని చంపేశాడు. అంటే స్వపర భేదం అది ఆయన పాటించలేదు, భార్యను వదిలేసుకున్నాడు. చివరికి లక్ష్మణుడు కూడా పంపించేశాడు, బాబు వెళ్ళిపోని టైం అయిపోయిందని. తను కూడా
నీ టైం అయిపోయిందయ్యా అన్నప్పుడు అని యముడు చెప్పగానే అవన్నీ వదిలేసి రాత్రి ఇప్పుడు సరియు నదిలో కలిసిపోయాడు. ఎవరైనా సరే ఎవ్రీథింగ్ ఎండ్స్ అండ్ ఎవ్రీ వన్ ఎండ్స్ అని అపర భేదం లేకుండా ధర్మాన్ని ఆచరించాడు. అని ఏ ధర్మం? బ్రాహ్మణులు చెప్పిన ధర్మాన్ని ఆచరించాడు. ఇది అన్యాయం అంటూ ఉంటే ధర్మంలో ఉంది, ఆయనలో లేదు. అందువల్ల ఎవరైనా ఇప్పుడు కనుక రాముని పట్టుకొచ్చి బాబు ధర్మపాలన చెయ్యంటే ఆయన మన కాన్స్టిట్యూషన్ పట్టుకొని ఇది తప్పు ఇది చెయ్యను, అది తప్పు ఇది చెయ్యను అని ఇప్పుడు చేసే వాటి అన్నింటినీ తప్పులు ఇంటూ కూర్చుంటాడు. అంత మహానుభావుడు రాముడు. కాబట్టి చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇలాగ ఎన్స్లేవ్ చేశారు. ఆ తర్వాత మరొక క్వశ్చన్ వస్తుంది. అప్పుడు ఆర్యులు మూలవాసులు అని డిస్టింక్ట్ గా ఉండేది. ఆర్యులే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు అయ్యారు. శూద్రులు మిగతా వారంతా శూద్రవర్ణం, వీరందరూ మూలవాసీలు. అయితే మిక్స్డ్ వివాహాలు జరిగాయి. ఎందుకంటే వాళ్ళకి ఆడవాళ్ళు కావాలి, వివాహాలు చేసుకున్నారు, వాళ్ళ వర్ణాల్లో కలుపుకున్నారు. మరి వాళ్ళ రూల్స్ ప్రకారం ఈ శూద్రులు అతి శూద్రులు వాళ్ళని ఏర్పాటు చేశారు, వాళ్ళని తక్కువగా చూశారు, వాళ్ళకి విద్య లేకుండా చేశారు. అందువల్ల వాళ్ళు అజ్ఞానంలో మరి పోవర్టీలో అవిద్యలో ఉండిపోయారు. ఇది ఇది జరిగింది. ఇప్పటికీ కూడా ఇది కనిపిస్తుంది. అది ఆవిడనేది ఆ 3 వర్ణాలని వేరు చేసి ఉపనయన కార్యక్రమం అనేది పెట్టడం ఒకటి. వీళ్ళ ఈ సూత్రుల్లో చదువుకున్న తర్వాత 18వ శతాబ్దం నుంచే కదండి వాళ్ళు చదువు అది మొదలుపెట్టింది. అంతకుముందు వాళ్ళ పరిస్థితి మూతికి ముంత, ముడ్డికి చేట. ఆ పరిస్థితుల్లో వాళ్ళని వీధుల్లోకి రానిచ్చేవారు కాదు. మరి ఘోరమైన పరిస్థితి. వాళ్ళ స్వతంత్రం కోసం పోరాటం, విద్య కోసం పోరాటం, అన్ని పోరాటాలు జరిగాయి. ఇవన్నీ కూడా మన పూలే గారు నాయకత్వంలో వాళ్ళు పైకి వచ్చారు. గాంధీ గారు కూడా చాలా ఫీల్ అయ్యారు. అంబేద్కర్ వాళ్ళ నాయకుడిగా ప్రకాశించి వాళ్ళకి కనుక చదివిస్తే ఎంత గొప్పవాళ్ళు వాళ్ళలోంచి కూడా వస్తారు సొసైటీకి, ఆయన నిరూపించాడు అంబేద్కర్. కాబట్టి ఇది ఇలానే ఉంది. మూలవాసీలు ఈ ఎస్సీ ఎస్టీల్లో ఉన్నారు, శూద్రుల్లో ఉన్నారు, చేతి పని చేసే వాళ్ళలో ఉన్నారు. ఈ ఎవరైతే చదువుకుని మరి అప్పటికే ప్రాపర్టీ రైట్స్ వచ్చేసాయి. 18 సంవత్సరానికే పొలం దున్నేవాడిదే పొలం అనేది క్రమంగా రైట్స్ వచ్చేసాయి. అది కూడా పెద్ద కాన్ఫ్లిక్ట్ తర్వాత వాళ్ళతో కొట్లాడిన తర్వాత అప్పర్ క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ చాలా ఘర్షణలు అయిన తర్వాత వాళ్ళకి ల్యాండ్ రైట్స్ వచ్చాయి. దున్నేవాడు కదా వచ్చి చదువుకుని వాళ్ళు ఆ చదువుకున్న వాళ్ళల్లోనే మళ్ళా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు కూతురు వాళ్ళు మరి విద్య మీద పట్టు, వ్యవసాయం మీద పట్టు, ఇండస్ట్రీస్ మీద పట్టు, సంపద మీద పట్టు సాధించి వాళ్ళు ఇప్పుడు రాజ్యాధికారులు. మన రాజ్యం ఎలా చేస్తున్నారు, ఏమిటి, న్యాయబద్ధంగా చేస్తున్నారా, మన కాన్స్టిట్యూషన్ అమలు చేస్తున్నారా లేదా అనేది వేరే విషయం. వాళ్ళు అధికారంలోకి రావడం అనేది మాత్రం ఇలాగ జరిగింది. ఇంకా ఎవరైతే మూలవాసులు ఉన్నారో వాళ్ళ రూపురేఖ విలాసాలు కానీ, వారి యొక్క కల్చరల్ లెవెల్ కానీ, వాళ్ళ యొక్క పవర్టీ కానీ, వాళ్ళ అవిద్య కానీ అవన్నీ అలాగే ఉన్నాయి. ఇప్పటికి మనం చూస్తున్నాం కదా ఎంత హెరాస్మెంట్. అసలు మనుషులతో చూడు, వాళ్ళ అన్టచబిలిటీ రిమూవ్ చేయడానికే గాంధీ గారు జీవితం అంతా కృషి చేశారు. ఆ పరిస్థితుల్లో అది అలాగే ఉంది. మూలవాసులు వాళ్ళేనండి అని వాళ్ళు అంటారు. అది విషయము. మన సొసైటీ ఇప్పటికీ ఈ 2 భాగాలుగా ఉంది. ఈ 2 భాగాలుగా ఉన్న సొసైటీ అంతా కలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత మన కాన్స్టిట్యూషన్ ప్రకారం అందరూ సమానం అని రాసుకున్నాం. సమాన అధికారాలు, హైయెస్ట్ అధికారానికి ఎవరైనా రావచ్చు అని చేశాం. కింద వాళ్ళంతా ఎలాగా. అయితే సమాజం ఇప్పటికీ విడిపోయాం. ఎలా విడిపోయిందంటే ఇదివరకు వాళ్ళని దూరంగా పెట్టడం వల్ల విడిపోయి ఉన్నారు అప్పర్ క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ అని. ఇప్పుడు రిజర్వేషన్స్ వల్ల విడిపోయి ఉన్నారు. వాళ్ళు పైకి రావడానికి వాళ్ళకి రిజర్వేషన్స్ అని ఇస్తే ఇక ఆ రకం ఈ రకం అంత కలిపి 50% దాకా రిజర్వేషన్ వెళ్ళిపోయేసరికి పై క్యాస్ట్ వాళ్ళందరికీ చాలా కడుపుమంటగా
ఎవరిని బట్టి చూసినా ఇది ఏంటండి ఎవరో ఏదో చేశారు మనకి చదువుకునే అర్హత మంచి సీట్ రాకపోవడం, ఉద్యోగం రాకపోవడం అనేటువంటి ఆక్రోశం అప్పర్ కాస్ట్ లో చాలా ఉంది. మళ్ళా సొసైటీ లాగా విడిపోయింది మన సొసైటీ. ఎప్పుడు ఇది ఒక ఈ డివిజన్ సరైంది కాదు. ఇదే విషయం నేను ఆవిడతో మాట్లాడితే, నేనే మాట్లాడాను విజయభారతి గారితో మాట్లాడితే ఆవిడ అన్నారు, అవునండి మీరు చెప్పింది సొసైటీ డివైడ్ అయిపోయిందండి రిజర్వేషన్స్ కదా, అప్పర్ క్యాస్ట్ రిజర్వేషన్ క్యాస్ట్ ఎట్లా కలపాలో అర్థం. వాళ్ళంటే వీళ్ళకి ద్వేషం, వీళ్ళంటే మా అంతా లాక్కున్నారు వాళ్ళు, మాది ఇలా కంటిన్యూ కావాల్సిందే అని వీళ్ళకి ఎట్లా మ్యాచ్ ఎలాగ ప్యాచింగ్ చేయాలో అర్థం కాకుండా అంటే ఆవిడ అన్నారు, అవునండి వాళ్ళు కూడా జస్టిఫైడే. అసలు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటే మనం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆ స్కూల్స్ వాళ్ళు రన్ చేసిన హాస్టల్స్ బాగా పనిచేస్తే ఈ పాటికి ఎప్పుడు రిజర్వేషన్స్ తీసేయాల్సిందండి. వాళ్ళ లెవెల్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యేది, వాళ్ళు డెవలప్ అయ్యేవారు అని ఆవిడ అన్నారు. అందువల్ల ఈ ఒక సెక్షన్ ఆఫ్ ది సొసైటీ, లిటరేట్ సెక్షన్ ఉన్నది మన సొసైటీలోనే, హూ వర్క్స్ ఫర్ ఫీల్స్ ఫర్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది డౌన్ ట్రాడెన్. ఆ సొసైటీని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళు ఎలా ఫామ్ అయ్యారు అదంతా కూడా పురాణాల్లో ఎలా కనిపిస్తోంది. అది దట్ ఈస్ చరిత్ర. చరిత్ర ఎట్లా మనం గాథలుగా అనుకున్న చరిత్ర యొక్క బేస్ ఎక్కడెక్కడ ఉంది అని అవన్నీ ఆయన తీసి రాశారు. మరి ఇప్పుడు ఈ బలి చక్రవర్తితో పాటు కొంతమంది ఆర్యులు వచ్చేస్తారు. ఎవరు వామనుడు వచ్చాడు కనుక ఆయనతో పాటు ఆర్యులు వచ్చారు. అలాగా కేరళలో మీకు ఆర్య సిస్టమ్స్ కనిపిస్తాయి. గమ్మత్తుగా కేరళలో నంబూద్రి బ్రాహ్మణులు ఉంటారే, వాళ్ళ పెద్దవాళ్ళకి మాత్రమే బ్రాహ్మణ పిల్లని చేస్తారు, మిగతా వాళ్ళు నాయర్లు పిల్లని చేసుకోవాలి. వాళ్ళ పుట్టిన వాళ్ళు మళ్ళీ తక్కువ క్యాస్ట్ కింద, అదొక పెద్ద కల్చరల్ డిఫరెన్స్. దాన్నంతా వాళ్ళు జయిస్తూ వస్తున్నారు కేరళలో. అలాగా డైరెక్ట్ గా ఆర్యులుగా వచ్చిన వాళ్ళు మనకి ప్రతి స్టేట్ లో కనిపిస్తారు. తమిళియన్స్ లో అయ్యర్లు అయ్యంగార్లు కనిపిస్తారు. అప్పర్ క్యాస్ట్ శూద్రులోనే కమ్మవారు క్షత్రియులు అందరిలోనూ మనకి ఆర్యన్ ఫీచర్స్ హెచ్చుగా కనిపిస్తాయి. అట్లాగా ఆవిడ మనం చూస్తుంటేనే మన సొసైటీ, మన భారతదేశం జనం ఈ ఆర్య మూలాలతో మరి ద్రవిడియన్ మూలాలతో కలిసిపోయింది. దేశీ వాసులు ఆర్యన్ మూలాలు కలిసిపోయింది. వాళ్ళ దేవతలను వీళ్ళు రాక్షసులని పురాణాలు రాశారు.